ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కాలం కలిసి వస్తుంది. కంటి చూపు మేరలో అదృష్టం ఉంది. ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి మీరు ఏం చేయాలి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ ఆ సహాయాన్ని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహితులను కాని బంధువులను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే ఈ రోజు మీకు కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కంటి చూపు మేరలో అదృష్టం ఉంది. అయితే ఏదైనా అవకాశం మీ దగ్గరికి వస్తుంది, కానీ ఆ అవకాశాన్ని అందుకోవటం విషయంలో కొంత ఆలస్యం జరగటం కానీ లేదా మీరు కొంత హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం కానీ కనిపిస్తుంది. అంటే కంటి చూపు మేరలో అదృష్టం ఉంది, దాన్ని అందుకోవటం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. కొంత శ్రమపడాల్సినటువంటి పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఏదైనా నిరుద్యోగులకి ఒక చక్కటి ఆఫర్ వచ్చింది, కానీ మధ్యలో మీరు ఆ యొక్క ఇంటర్వ్యూలో మీరు గట్టెక్కాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఒక అవకాశం మీ కనుచూపు మేరలో కనిపిస్తుంది. దాన్ని అందుకోవటంలో కొంత శ్రమ అనేది మీకు చాలా అవసరం. అయితే శ్రమ పడండి, అప్పుడే అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణ చదవండి. మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. ఫలితాన్ని ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాడు. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ విధంగా చక్కటి అవకాశం వస్తుంది. మధ్యలో మీకు కొంత హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వ్యక్తులకి కావచ్చు, ఇలా ఎవరికైనా సరే, ఎటువంటి వృత్తులు చేసుకుంటున్న వారైనా సరే, మీ యొక్క వృత్తి జీవితంలో ఒక అదృష్టకరమైనటువంటి ఫలితం మీకు రాబోతుంది. దాన్ని అందిపుచ్చుకోవటం కోసం మాత్రం మీరు కొంత శ్రమపడాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుంభరాశివారు ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న విషయంలో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. అలాగే అనుకోని అతిథి, అంటే మీరు ఊహించని విధంగా ఒక అతిథి మీ ఇంటికి వస్తారు. అంటే వారు వస్తారని మీరు ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ యొక్క ఇంటికి ఈరోజు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారితో పిచ్చాపాటి మాట్లాడతారు. కొన్ని పాత స్మృతులను మీరు గుర్తు చేసుకుంటారు. వారితో సమయం గడపటం కారణంగా మీరు కొంత మానసికంగా రిలాక్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు ఈరోజు దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం అయితే తీసుకుంటారు. కొన్ని ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు కావచ్చు, లేదా ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటున్న వారు కావచ్చు, ఈరోజు ఒక చక్కటి పార్టీ నుండి ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ఒక పార్టీ ముందుకు వస్తారు. అలాగే మీ యొక్క ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో మీకు చక్కటి ప్రాపర్టీ దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఉంది, గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు, కానీ నిర్ణయం తీసుకోవటం విషయంలో కొంత కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు. అటువంటి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఈరోజు ఈ కన్ఫ్యూజన్ ని వదిలేస్తారు, సరైన నిర్ణయం తీసుకుంటారు. దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపార జీవితంలో మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ
మీరు వాటి నుండి బయటపడటానికి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. కానీ పని ఒత్తిడి కారణంగా నీరసం, తలనొప్పి లేదా జ్వరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే, అది తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా బామ్మ తాతయ్యలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది చాలా అవసరం. ఎందుకంటే అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా హోమ్ రెమెడీ ద్వారా కావచ్చు, లేదా సరైన చికిత్స ద్వారా కావచ్చు, ఆ యొక్క సమస్య నుండి బయటపడటం చాలా ఉత్తమం. అలాగే రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటుంటే కనుక మీరు వారిని ఈరోజు కలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అది బంధువులు, మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, ఇలా ఎవరైనా సరే వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. కొంతమందికైతే వారి యొక్క అడ్రస్ కూడా తెలియదు. అటువంటి వ్యక్తులను ఈరోజు కలుసుకోవటం కానీ, ఫోన్లో మాట్లాడటం కానీ, ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉండటం మూలంగా ఒక సమస్యనైతే మీకు చాలా పెద్దదిగా ఉండబోతుంది. జాగ్రత్త పడండి. లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. ఒక నిందను మోయాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరాయి పురుషుల విషయంలో స్త్రీలకి, పరాయి స్త్రీల విషయంలో పురుషులకి ఒక నింద మీపైన మోపబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత అనేది కనిపిస్తుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకి పరీక్షల్లో మంచి ఫలితాలు దక్కబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులకి కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, లేదా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కావచ్చు, సంపూర్ణ మద్దతునైతే పొందుకుంటారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు కాలం కలిసి వస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కంటి చూపు మేరలో అదృష్టం ఉంది. అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి మాత్రం మీరు కాస్త శ్రమపడటం అనేది చాలా అవసరం. ఏది కూడా అంత సులువుగా మీరు సాధించుకోలేకపోతారు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఆగస్టు 18వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.